హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఫ్యాక్ట్స్. నా పేరు కిరణ్ పలతాటి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవరైతే ప్రాపర్టీస్ అంటే హౌసెస్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ పర్చేస్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్లర్ దగ్గర నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటే మనం ఆ ప్రాపర్టీని ఖచ్చితంగా కొనొచ్చు అనే దాని మీద మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఏదైనా ఒక ప్రాపర్టీ మనం పర్చేస్ చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా సెల్లర్ దగ్గర నుంచి మనం అడగాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి సేల్ డీడ్. అంటే ఈ సేల్ డీడ్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఎవరైతే ఆ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు ఏర్పడే డాక్యుమెంట్నే సేల్ డీడ్ అంటారు. ఈ సేల్ డీడ్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమ్మే వ్యక్తి ఆ ప్రాపర్టీ కొన్నాడు, కానీ వాళ్ళకి అమ్మిన వ్యక్తి ఎవరి దగ్గర నుంచి కొన్నాడో దానికి సంబంధించిన డీటెయిల్డ్గా మొత్తం ఆ డాక్యుమెంట్లో ఉంటుంది అనమాట. సో దానిలో ఆయన ఎవరి దగ్గర కొన్నాడు, ఆ డాక్యుమెంట్ నెంబరు మొత్తం సేల్ డీడ్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఆయన పర్చేస్ చేసాడు కాబట్టి మనం సేల్ డీడ్ అనే డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ ప్రాపర్టీ ఇచ్చి ఉంటారు, అలాంటప్పుడు మనం ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి? సపోజ్ ఆయనకి వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఉంటే, సో మనం అంటే వాళ్ళ పేరెంట్స్ పర్చేజ్ చేసిందో ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుక్కి లేదా వాళ్ళ కూతురికి వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వచ్చు. అలా కానీ గిఫ్ట్గా కానీ ఇచ్చుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, దానికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. సో వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చింది ప్రాపర్టీ అంటే వాళ్ళు కొని ఉండొచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. సో దానిలో మొత్తం హిస్టరీ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఫ్యామిలీ ట్రాన్సాక్షన్లో సెటిల్మెంట్ డీడ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళ పిల్లలు ఒక 4-5 లేకపోతే ఒక 2 పిల్లలు ఉండొచ్చు, వాళ్ళిద్దరికి సెటిల్మెంట్ ఎవరికి ఎంత ఆస్తి అనేది కూడా రాసి ఉంటుంది. సో మనకు అమ్మే వ్యక్తికి ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి పేరు మీద ఆ డాక్యుమెంట్ ఎలా వచ్చింది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. చూసుకొని వాళ్ళకి అమ్మిన వ్యక్తి కూడా వాళ్ళు ఎలా కొన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, పేరెంట్స్ ఉంటారు అంటే పూర్వీకులు, అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. సో ప్రజెంట్ మన అమ్మే వ్యక్తి పేరు మీద డాక్యుమెంట్ ఉండకపోవచ్చు. సో ఉండకంట వాళ్ళ ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద ఉంటుంది, వాళ్ళు చనిపోయి ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఆ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉండే డాక్యుమెంట్తో పాటు వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఆయనకి వైఫ్, పిల్లలు ఎంతమంది, వాళ్ళ పేర్లతో సహా ఇంటి పేరు, ఏజ్తో పాటు మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ప్లస్ డెత్ సర్టిఫికేటు తీసుకొని దాన్ని పక్కాగా వెరిఫై చేసి మనం తీసుకోవాలన్నమాట. సో ఇంత పక్కాగా మనం ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం వాళ్ళని అడగాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్. సో ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో లింక్ డాక్యుమెంట్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నామో ఈ ప్రాపర్టీకి సంబంధించిన హిస్టరీ, ఈ హిస్టరీయే ఈ లింక్ డాక్యుమెంట్స్ అనమాట. 30 years హిస్టరీ అనేది మనకి లింక్ డాక్యుమెంట్స్లో కనబడుతుంది. 30 years కంటే అబోవ్ కూడా ఉంటుంది. మనకు 30 years అనేది ఖచ్చితంగా మ్యాండేట్. తర్వాత వచ్చేసి ఈసీ. ఈ ఈసీ అనేది మనకి ఈ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఈ సరౌండింగ్లో ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకి ఈసీ అనేది లభిస్తుంది. ఈ ఈసీ వల్ల మనకి మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఈ ప్రాపర్టీ మీద ఇప్పుడు వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ అంటే ఎలా కొన్నారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా కానీ బ్యాంక్ లోన్స్కి వెళ్ళి, లేదు ఎవరి దగ్గర ప్రైవేట్గా ఫైనాన్స్ తీసుకొని దాన్ని వాళ్ళకి ఆడుమానం రిజిస్ట్రేషన్ చేస్తున్నా, మార్టిగేజ్ చేస్తున్నా కానీ ఈ ఈసీలో క్లియర్గా కనబడుతుంది. సో మనకు ఒక క్లారిటీ వస్తుంది.
ఈ ప్రాపర్టీలో జరిగిన ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగున్నాయి, ఏదైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏదైనా ప్రాపర్టీ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఓపెన్ ప్లాట్స్ కొన్ని లేఅవుట్స్ చేస్తుంటారు. ఈ లేఅవుట్స్కి సంబంధించి ఈ లేఅవుట్స్లో చాలామంది ఓపెన్ ప్లాట్స్ కొంటుంటారు. ఇలా కొనేటప్పుడు ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, వాళ్ళని అడగాల్సింది ఏంటంటే రేరా రిజిస్ట్రేషన్ ఉందా అని అడగాలి. రేరా రిజిస్ట్రేషన్ ఉంటేనే ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేయాలి ఫ్రెండ్స్. అది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే లేఅవుట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని అడిగి ఖచ్చితంగా తీసుకోండి. దాంతోపాటు బీఆర్ఎస్ స్కీమ్లో ఉన్నారా లేదా, బీఆర్ఎస్ స్కీమ్లో ఉంటేనే మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక లేఅవుట్లో ల్యాండ్ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ స్కీమ్ని వాళ్ళు రిజిస్టర్ అయ్యారా లేదా అది మనం తీసుకోలేదనుకోండి, మీరు ఎక్కడైతే ప్రాపర్టీ కొంటున్నారో ఆ ప్రాపర్టీ లొకేషన్లో ఏదంటే సైట్ కొంటున్నారో ఆ లొకేషన్లో ఈ బీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు కొంత నిర్దేశించుంటారు. మీరు ఇన్ని ఫ్లోర్ల వరకే కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టాలి అనుకొని మీరు ఒకవేళ తీసుకున్నారు ల్యాండ్, అక్కడ గవర్నమెంట్ ఏదన్నా కానీ ఇక్కడ 3 ఫ్లోర్సే కట్టాలి, అంతకు మించి కట్టకూడదు అనేది ఈ బీఆర్ఎస్ స్కీమ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో మనం అది ఖచ్చితంగా చూసుకొనే మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోండి, అన్నీ చూడండి. దాంతోపాటు బిల్డింగ్ కొనేటప్పుడు బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంక్ లోన్స్కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు బిల్డింగ్ ప్లాన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో బిల్డింగ్ ప్లాన్ ఉంటే చాలా మంచిది. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో మనం చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూసి, అంటే ప్రాపర్టీ బేసిక్గా మీకు ఒక ఈ నాలెడ్జ్ ఉండాలన్నమాట, ఈ డాక్యుమెంట్స్ మనం చూడాలి అని చెప్పేసి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే లీగల్ ఒపీనియన్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఎవరో మీడియేటర్ చెప్పాడు, లేదు సెల్లర్ చెప్పాడు, ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనం ఈ ప్రాపర్టీ కొనేస్తామని అలా ఎప్పుడు కొనకూడదు ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఒక లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. ఎక్కువ శాతం మీరు లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు మనకి బ్యాంక్స్కి ఎవరైతే ప్యానల్ లాయర్స్ అని ఉంటారు, ఈ ప్యానల్ లాయర్స్ దగ్గర కానీ మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు చాలా బ్రీఫ్గా చూస్తారనమాట. సో డెప్త్గా చూస్తారు వాళ్ళు. సో మీరు దానివల్ల మీకు చాలా బెనిఫిట్. ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చా లేదా, ఈ ప్రాపర్టీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఇంకా మనం ఇప్పుడు చెప్పిన దానికంటే వాళ్ళు చూసేది చాలా డెప్త్గా ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళే తీసుకోండి. దాంతోపాటు ఎప్పుడైనా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఏదన్నా ఒక ప్రాపర్టీకి ఆల్రెడీ లీగల్ ఉంది, లీగల్ ఒపీనియన్తో పాటు మీకు డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో మీరు వెంటనే ఆ లీగల్ ఒపీనియన్ ఎలాగో ఉంది కదా, మనం ఇంకెందుకు లీగల్ ఒపీనియన్కి పోవడం అని మాత్రం ఎప్పుడు ఆలోచించద్దు. మీరు పర్సనల్గా ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. తీసుకుంటేనే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లో అనేది ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏదన్నా కానీ ఇలాంటి వీడియో ఏదైనా కావాల్సి ఉంటే టాపిక్ మీద నాకు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.